నిన్న నా కొలీగ్ మాట్లాడితే మన జాబ్స్ ఎప్పటి వరకు ఉంటాయి అనేది డౌట్ అని చెప్పారు. ఎందుకు అనంటే ఏఐ వచ్చింది. ఏఐ తోటి చాలామంది జాబ్స్ పోతున్నాయి. సో మనం కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అని తను చెప్పింది. సో ఏంట్రా బాబు ఇలా చెప్తుందో అని నేను అనుకున్నాను. కానీ నేను అంతకంటే ముందే ఏఐని నేర్చుకున్నాను, ఎలా వాడాలి అనేది. దాంతోపాటు మెటా యాడ్స్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్. మీకు బిజినెస్ ఉండాలనుకుంటే దానికి ఆన్లైన్లో తీసుకురాకపోతే ఇప్పుడున్న రోజుల్లో మనకి ఏ చిన్న వస్తువు కావాలన్నా కూడా మనం ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాం. మనం అలా సెర్చ్ చేస్తుంటే మన బిజినెస్ కనుక ఆన్లైన్లో ఉంటే వాళ్ళకి కనిపిస్తుంది. దాంతో వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అది మీ సారీ బిజినెస్ కావచ్చు, బ్యూటీ పార్లర్ కావచ్చు, లేదా సూపర్ మార్కెట్ అయి ఉండొచ్చు, లేదా మీకు ఇంకా ఏ బిజినెస్ అయినా. సో బిజినెస్ని ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అవునా కాదు? అలానే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి రోజు, కానీ సాలరీ పెరగడం లేదు. ఈవెన్ ఈ 10-15 డేస్లో దాదాపు ఒక 80 రూపీస్ దాకా గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, అట్లానే డీజిల్ కూడా పెరిగింది. సో ఇలా ప్రతిదీ పెరుగుతూ పోతుంది. కానీ మన సాలరీ ఎప్పుడు పెరిగేది అని మనం అనుకుంటూనే ఉంటాం. కానీ ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. చేసుకోవడానికి ముందు మనకు ఒక గట్టి గోల్ కావాలి. గట్టిగా మనం అనుకోవాలి, ఎస్ నేను చేయగలుగుతా అని. అది నేను అనుకున్నాను, చేస్తున్నాను. నెక్స్ట్ త్వరలో నేను ఒక వెబినార్ చేయడానికి రెడీ ఉన్నాను. ఏఐ తోటి మెటా యాడ్స్ని ఎలా వాడుకోవచ్చు, ఏఐని వాడి మెటా యాడ్స్లో ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది నేను త్వరలో ఒక వెబినార్ చేయబోతున్నాను. సో మీకు కనుక కావాలి అని అనుకుంటే అది ఒక స్కిల్. సో మీకు అది అవసరం అని అనుకున్నట్టయితే కింద స్కిల్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.